హాయ్ అండి, వెల్కమ్ టు నాను క్రియేషన్స్. ఐఎమ్ మమత. ఈరోజు వీడియో వచ్చేసి బ్రెడ్ చేశానండి. చాలా అంటే చాలా సాఫ్ట్ అండ్ స్మూత్గా టేస్టీగా చాలా బాగా వచ్చింది. బేకరీలో కొన్న బ్రెడ్ ఎలా ఉంటుందో సేమ్ యాజ్ టీజ్గా అదే విధంగా నేనైతే ఇంట్లో ప్రిపేర్ చేశాను. నేను ఎలా ప్రిపేర్ చేశానో ఇప్పుడు చూసేద్దాము. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఇక్కడ నేను ఒక టీ గ్లాస్ వేడి వాటర్ తీసుకున్నాను, ఒక స్పూను షుగర్ తీసుకున్నాను. ఇక్కడ నేను డ్రై ఈస్ట్ యూస్ చేస్తున్నానండి. అంటే గింజలు ఉంటుంది కదా, అది కాదు, పౌడర్ లాగా వచ్చింది కంప్లీట్గా. అదైతే నేను ఒక 2 స్పూన్స్ వరకు యాడ్ చేస్తున్నానండి. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసేసుకుందాము. వేడి నీళ్ళలో వేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. నేను వేడి నీళ్ళే తీసుకున్నాను. ఒక 5 నిమిషాల తర్వాత చూడండి మనకి ఏ విధంగా జస్ట్ 5 నిమిషాలల్లో మనకి ఈ విధంగా పొంగింది అనమాట. దీన్ని 1 నిమిషం పాటు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి అయితే నేను 1/2 kg మైదాపిండి తీసుకుంటున్నానండి. గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు, నేను మైదాపిండితో అయితే చేస్తున్నాను అనమాట. మైదాపిండి హెల్త్కి అంత మంచిది కాదు, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చూడండి, నేనైతే ఇక్కడ 1/2 kg మైదాపిండి తీసుకున్నాను చెప్పాను కదా అండి. దీన్ని అయితే ఒక స్పూన్ సహాయంతో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చేయితో బాగా ప్రెస్ చేస్తూ బాగా పిసకాలండి. పిండి అంతా కూడా మనం ఎంత ప్రెస్ చేస్తూ కలిపితే అంత సాఫ్ట్గా వస్తుంది అన్నమాట. చూడండి, కొంచెం అయితే లూజ్గానే ఉండాలి, మరీ లూజ్గా ఉండొద్దు. చూసి కలుపుకోవాలి, చూసి వాటర్ పోసుకోవాలి. ఇందులో అయితే నేను ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేసానండి. పిండి అయితే నేను ఒక 10 నిమిషాల పాటు నాన్ స్టాప్గా కలిపాను. అలా కలపడం వలన బ్రెడ్ అనేది మనకు చాలా సాఫ్ట్గా వస్తుంది. తర్వాత నేను దానిపైన మూత పెట్టేసుకొని ఒక 30 నిమిషాలు అట్లా పక్కన పెట్టేశాను అనమాట. 30 నిమిషాల తర్వాత చూస్తే చూడండి మనకైతే ఈ విధంగా 3 అయింది అనమాట. ఈ పిండి అనేది చాలా పొంగింది. మనం ఇందులో ఈస్ట్ వేసాం కదా అండి, అందుకని చెప్పేసి ఇలా పొంగింది. ఓకే, ఇంకా దీన్ని అయితే చేయితోటి ఈ విధంగా దగ్గర కనుక్కొని మళ్ళీ గట్టిగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు బాగా కలుపుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. చూడండి, చూసారు కదా, నేను బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత బ్రెడ్ ట్రే ఉంటుంది కదా, ఈ బ్రెడ్ ట్రేలో కొంచెం ఆయిల్ వేసి నేను మంచిగా బ్రష్ తోటి అటు ఇటుగా కలిపేశాను, అంటే ఇక స్ప్రెడ్ చేశాను అనమాట. ఆయిల్ రుద్దుకోవాలి కదా అండి. తర్వాత ఈ స్మూత్గా కలిపాను చూడండి, పిండి ఎంత స్మూత్గా ఉంది కదండి. ఇలా కలుపుకోవాలి, ఇంతే లూజ్ ఉండాలి అండి, గట్టిగా అస్సలు ఉండకూడదు. చపాతీ పిండి కంటే లూజ్గా ఉండాలి, చపాతీ పిండి లాగా ఉండకూడదు, గట్టిగా వస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, మనం ఈ విధంగా ఈ ట్రేలో పట్టేటట్లు ఇలా చేసుకోవాలి అన్నమాట. చేసుకొని ఇందులో ఉంచేసుకొని మళ్ళీ ఒక 20 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. 20 మినిట్స్ మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుంటే మనకి మళ్ళీ 2 అంతలు అవుతుంది అన్నమాట. పిండి అనేది పొంగుతుంది. దీనిపైన అయితే కొంచెం మూత పెట్టేసుకోవాలి అన్నమాట. 20 మినిట్స్ తర్వాత చూస్తే చూడండి ఈ విధంగా పొంగింది. దాని నిండా అయింది కదండి. నేను ఫస్ట్ పెట్టినప్పుడు హాఫే ఉండే, మనకి ఒక 20 మినిట్స్ గ్యాప్ ఇచ్చి చూస్తే మనకి ఇలా వచ్చింది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంకా దీన్ని అయితే దీనిపైన కొంచెం ఆయిల్ రుద్దుకొని, ఇలా ఆయిల్ రుద్దుకోవడం వల్ల చాలా సాఫ్ట్గా వస్తుంది అన్నమాట. బ్రెడ్ అనేది చాలా అంటే చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇంకా నేనైతే ఫస్టే స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని ఒక 10 నిమిషాలు అయితే ఫ్రీ హీట్ చేసుకున్నాను. ఇలా హీట్ చేసుకున్న తర్వాత నాకు స్టాండ్ అనేది అందులో సెట్ అవ్వట్లేదండి, కొంచెం హైట్ అవుతుంది, మూత పెట్టడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేను బర్నర్ పెట్టేశాను అనమాట. చూడండి, ఈ విధంగా ఉడికించుకోవాలి. మిడిల్ ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఒక 20 మినిట్స్లో మనకి ఈ విధంగా ఉడుకుతుంది అనమాట. పర్ఫెక్ట్గా ఉడికిందండి, చాక్ కంటలేదు కదా. నేనైతే స్టవ్ ఆఫ్ చేసి తీసేసాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, అసలు ఈజీగా ట్యాప్ చేయకుండా ఈజీగా వచ్చేసింది బ్రెడ్ అయితే. చాలా సాఫ్ట్గా, చాలా ఈజీగా. నాకు కూడా చేయొచ్చిందా, నేను కూడా చేయగలనా, ఇంత బాగా వచ్చిందా అనే సర్ప్రైజ్, నాలో హ్యాపీనెస్ చాలా అసలు ఇలా ఉప్పొంగిపోయింది అనమాట. నిజంగా అండి, ఎందుకంటే ఇంత పర్ఫెక్ట్గా వచ్చింది, నాకు చాలా బాగా నచ్చింది. చూడండి, కొంచెం ఎడ్జెస్ కూడా కొంచెం కూడా ఖరాబ్ అవ్వకుండా పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ నీట్గా వచ్చింది అనమాట. మనం పిండి కలిపే విధానమైనా సరే మంచిగా ఇట్లా
చేసుకుంటే మనం బేకరీలో తెచ్చుకున్న దానికన్నా ఇంట్లో వేసుకుంటే చాలా హెల్తీగా అండ్ నీట్గా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఇట్లా. ఓకే, తర్వాత దానిపైన నేను తడి కర్చీఫ్ వేసాను. తడి కర్చీఫ్ వేసుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెడితే అది సాఫ్ట్ అవుతుందండి, వేడిగా ఉంటుంది కదా, కొంచెం సాఫ్ట్గా అవ్వాలంటే అలా వేయాలి. 5 మినిట్స్ తర్వాత తీస్తే మనకు బ్రెడ్ అనేది చాలా సాఫ్ట్గా మృదువుగా ఉంది అనమాట. తర్వాత దీన్ని అయితే ఒక నైఫ్ తీసుకొని కట్ చేసుకుందాం. నా దగ్గర చిన్న చాకు ఉందండి, అది బరుకుగా ఉండే చాకు ఉంటుంది కదా పెద్దది, దాంతో కట్ చేసుకోవాలంట. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందండి బ్రెడ్. దీన్ని పాలతో కూడా చేసుకోవచ్చు, నేను వేడి వాటర్తో చేశాను. ఓకే ఫ్రెండ్స్, నా బ్రెడ్ అయితే నేను స్లైసెస్ లాగా కట్ చేస్తున్నాను. మనకు నచ్చిన స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి, నచ్చిన సైజులో. చూడండి పర్ఫెక్ట్గా ఉడికిందండి, గింత పిండి లేకుండా ఎంత బాగా వచ్చిందంటే మనకు బేకరీలో ఇచ్చే బ్రెడ్ ఎంత బాగా టేస్టీగా స్మెల్ వస్తుందో అదే మాదిరి స్మెల్ వస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా అండి నా బ్రెడ్ అయితే ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాము. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండి, సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, గుడ్ నైట్.